భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, తదుపరి శంఖపాల నాగ సర్పదోషం గురించి తెలియచేయండి. శంఖపాలుడు ఇతను చాలా విశేషమైనటువంటి యవ్వనంలో ఉన్నటువంటి సర్పం. అంటే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యవ్వనస్తులు ఎలా అయితే ఉంటారో నిగనిగలాడిపోతూ దగదగలాడుతుంటాడు, జరజర వెళ్ళిపోతుంటాడు, వెంటనే బుసలు కొడుతూ ఉంటాడు శంఖపాలుడు. ఈ శంఖపాలుడు ఎక్కువగా దేవతా సర్పంలో సుమారు ఒక 30 అడుగుల లోపల ఉంటాడు. నేను ఎక్కువగా చెట్టు త్వరల్లోనూ చెట్లు పైనను ఎక్కగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి సర్పం. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీద కూడా ఎగురుతాడు. చెట్టు కూడా ఎక్కుతారా? వాళ్ళు శంఖపాల సర్పం అని అంటారు. ఈ దోషాలు ఎలాగుంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. కానీ శంఖపాలుడు ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తాడు. ఎక్కడ దర్శనం ఇస్తాడో తెలుసా? దేవాలయాల్లో. ఎవరిని గుళ్ళోకి పాము వచ్చిందంటే ఆయన శంఖపాలుడే. శివాలయం చుట్టుకుని ఉన్నాడండి, శంఖపాలకుడే. కాబట్టి దేవాలయాలకు సర్పం వచ్చిందంటే శంఖపాలుడే అంతే. అందుకని ఏ దేవాలయంలో ఇళ్లల్లోకి రాడు, రోడ్ల మీద కనపడ్డు, ఎక్కడా మనకి దర్శనం ఇవ్వడాయన. ఆయన వచ్చాడంటే గుళ్ళల్లోకే వస్తాడు. కాబట్టి దైవశక్తి అతీతంగా ఉన్నటువంటి సర్పం శంఖపాలుడు. అందుకని సర్వసాధారణంగా శంఖపాల సర్పదోషం ఎక్కువగా కాలసర్పదోషంగా సింపుల్గా చెప్పేస్తాం. అందుకని ఈ శంఖపాలకుడు ఎలాగ మనకి తెలుస్తుంది, ఎలాగ ఆయన యొక్క దోషాలు మన మీద పడతాయనంటే ఎక్కువ కల్లోకి వస్తాడు. ఏమండి నాకు శివుడు కల్లోకి వచ్చాడండి అని అంటారు, శంఖపాల సర్పదోషమే. నాకు అమ్మవారి కల్లోకి వచ్చిందండి, శంఖపాల సర్పదోషమే. శివుడు వచ్చినా అమ్మవారు వచ్చినా కూడా దోషమేనా? ఎందుకంటే అతీతమైనటువంటి దైవశక్తి కలిగినటువంటి, దైవానుగ్రహం కలిగి దైవాన్ని నేరుగా చూడగలిగేటువంటి అతీతమైనటువంటి శక్తి శంఖపాలకుడికి మాత్రం ఉంది. మీరు గమనించండి, సర్పం ఇలా పడగ విప్పగానే ఏ సర్పం విన్నా వినకపోయినా కానీ శంఖపాలుడు మాత్రం కనీసం విని స్పందించి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. 100 మంది ఉన్నా కానీ పడగ విప్పి ఎవరిని ఏమి చేయడాను. చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. అంటే అంత నిగనిగలాడితే చూస్తే భయం పుడుతుంది మనకి, అంత అలా ఉంటాడు. కానీ ఎక్కడే నేరుగా గర్భగుళ్ళగా వెళ్తాయి, ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. దేవాలయ ప్రాంగణంలో సంచారం చేసేటువంటి ఏ సర్పమైనా సరే శంఖపాలకుడే. అలాంటి శంఖపాలకుడు మన కళ్ళంలో కానీ దర్శనం అయితే చాలు, దాన్ని దోషంలో పరిగణించకూడదు. మోక్షం అంటే కాలసర్పాల్లో కూడా మంచి అని అడిగారు కదా ఇందాక. ఈ కాలసర్పాల్లో కూడా మంచి ఉండేటువంటి ప్రయాణం, రాహు నుంచి కేతు చేస్తున్నటువంటి ప్రయాణం మన జాతకంలో జరుగుతూ ఉన్నప్పుడు 7వ స్థానంలో గురువు కానీ చంద్రుడు కానీ వస్తే ఈ దర్శనాలు ఖచ్చితంగా జరిగిపోతాయి మనకి. అంటే ఇప్పుడు జన్మ జాతకంలో 7వ స్థానంలో గురువు ఉన్నాడు అని అంటే ఈ సర్పాలు దర్శనం అవుతుంటాయి. ఆ దర్శనం అయ్యాల్లో ముఖ్యంగా శంఖపాలకుడు అవుతాడు. ఈ శంఖపాలకుడు దర్శనం అవగానే జరగబోయే శుభకార్యం ఏమిటనంటే, మన మనసులో ఏదైనా గృహయోగం ఉన్నా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఎవరికైనా సాయం చేయాలన్నా, మనం దేనికోసమైనా ఎదురు చూస్తున్నా ఈ శంఖపాలుడి దర్శనం వల్ల అయిపోతుంది. అంత విశేషం కలిగినటువంటి వాడు. కానీ ఈ శంఖపాలకుడు కానీ పగబడితే మనం ఆ ఇంట్లో దీపారాధన జరగదు. గుర్తుపెట్టుకోండి. ఏవండి ఎంత పూజ చేద్దామని నేను ప్రయత్నం చేసిన దీపం కూడా పెట్టలేకపోతున్నానండి అంటాం. మీరు చాలా ఇళ్ళకి వెళ్ళి చూడండి, వాళ్ళు జీవన విధానం చాలా బాగుంటుంది, కానీ ఆ ఇంట్లో కనీసం దేవుణ్ణి అమర్చుకోవడానికి ఒక చిత్రపటం పెట్టుకోవడానికి కూడా ప్రదేశం ఉండదు. ఒక దీపం పెట్టుకోవడానికి కూడా అదంతా ప్రదేశం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ గుడికెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోద్ది కదా అని సరిపెట్టుకుంటారు తప్ప నిత్య దీపారాధన అని అంటే చెయ్యాలన్న పూజాది క్రతువులకు సంబంధించిన ప్రదేశం కూడా గృహాల్లో అనుకూలంగా ఉండదు. అది శంఖపాల సర్పదోషం అని అంటాం. అలాగానే ఉంటాయి. అలా ఉన్న ఇళ్లలో ఏం జరుగుతుందండి అని అంటే చెప్పమంటారా? ప్రతిరోజు తినడానికి ఇబ్బంది. ఇంట్లో 4 ఉంటే 4లో ఒకళ్ళే తృప్తిగా తినగలుగుతారు, మిగిలిన 3 గొడవలతోటి కడుపు నింపుకుంటారు. 100 రూపాయలు తీసుకొస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన 90 రూపాయలు అప్పులు కట్టడమే సరిపోతుంటుంది. అలాగే ఈ కుటుంబంలో వీళ్ళని ప్రతి ఒక్కరు చిన్న చూపుగానే చూస్తారు. వీళ్ళ మనస్తత్వాలు ఎవరే మంచిగా ఉండవు. ఆ కుటుంబం మీద ఏదైనా మనం వేస్తే బురద మన మీద పడుతుందిరా అనే మాట వింటుంటాం బయట. ఇవి శంఖపాల సర్పదోషాల యొక్క లక్షణాలు, విధానాలు అలాగే ఉంటాయి. అందుకని ఏ కుటుంబం అయితే అల్లరిపాలవుతుందో, ఏ కుటుంబంలోనైతే సఖ్యత లోపిస్తుందో, ఏ కుటుంబంలో అయితే తినడానికి ఇబ్బంది అవుతుందో అది శంఖపాల కాల సర్పదోషం. ఈ శంఖపాల కాల సర్పదోషానికి పరిహారాలు? మరి శంఖపాలుడు ఎప్పుడెప్పుడు తిరుగుతాడంటే శనివారం పూట సాయంకాలమే తిరుగుతాడు. ఓన్లీ ఈవినింగ్? ఓన్లీ సాయంకాలం పూట దేవాలయాల్లోకి వస్తుంటాడు.
ఒకవేళ ఉదయం కనిపించాడు ఇంకో రోజు కనిపించాడు అంటే ఆయన శంఖపాలకుడు కాదు. శనివారం పూట మరి ఇది కూడా తెలుసుకోవాలి, శనివారం సాయంకాలం పూట మాత్రమే శంఖపాలుడు దేవాలయాల్లో దర్శనమిస్తాడు. ఇది శాసనం, అందులో డౌట్ ఏం లేదు. అలాగాని వచ్చి ఆ దేవాలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే అది అనుగ్రహం, అది కలియుగంలో అనుగ్రహం. అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే, ఆ దోషం పోవాలంటే ఏం చేయాలంటే కుటుంబ సమేతంగా మీరందరూ కూడా కలిసి ఏదైనా ఒక దేవాలయంలో భాగస్వామ్యం అవ్వాలి. కుటుంబ సమేతంగా వెళ్ళి ఏదైనా దేవాలయంలో అన్నం వడ్డించడం కానీ, ఏదైనా సేవ చేయడం కానీ, అక్కడ ఏదైనా నిర్మాణం జరిగితే వీళ్ళు 4 ఇటుకలు మోయటం కానీ, చీపురు తీసుకొని శుభ్రం చేయడం కానీ, ఇలాగ ఒక 4-5 పర్యాయాలు చేస్తే ఆ దోషం నుంచి బయటపడతారు. ఆ కుటుంబానికి మళ్ళీ పూర్వవైభవం, మళ్ళీ ఐశ్వర్యం, మళ్ళీ అనుగ్రహం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. అది తల్లి. అందుకని శంఖపాలుడు గారి అనుగ్రహంగానే ఉంటే అన్నింట మోక్షమే. దైవానుగ్రహం చాలా తొందరగా అయిపోతుంటుంది. మీరు గమనించండి, ఇందులో ఒక చిన్న విచిత్రం ఉంది. శంఖపాలుడు మీకు ఎప్పుడైనా దేవాలయాల్లో కానీ దర్శనం ఇచ్చాడని అనుకుందాం, ఆ తర్వాత నుంచి మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా చాలా సులభతరంగా దర్శనమై బయటకు వస్తుంటారు. అంత గొప్ప అతీతమైనటువంటి అనుబంధం ఉంటుంది ఆయనతో. అది తల్లి. For more videos like this, subscribe Big TV channel.